పర్యావరణ హితమైన మట్టి పత్రి తదితరాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. నగరంలోని ఏజీఎస్ కళాశాల ప్రాంగణంలో వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు తయారీపై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొని చిట్టి చేతులతో చేసిన మట్టి విగ్రహాలను పరిశీలించి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లతో పాటు పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎంతో చక్కగా భక్తితో మట్టి విగ్రహాలు తయారు చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఇలాంటి పోటీలు పిల్లల్లో భక్తితో పాటు సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపకరిస్తుందని అన్నారు. వినాయక నిమజ్జనానికి వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అందరూ అధికారులు సూచించిన మార్గంలో వెళ్లి నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించారని అన్నారు. ఈ పోటీలో సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొని చిట్టి చేతులతో మట్టి విగ్రహాలు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచు శ్రీనివాసులు, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.